గైస్ ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకున్నా, అందరూ తీసుకోండి. పేపర్తో కెమెరా అడ్జాలో చూపిస్తాను. చూడండి. పేపర్తో వచ్చేసి ఇప్పుడు మా తమ్ముడు వచ్చేసి కెమెరా అయితే తీస్తున్నాడు. ఒకసారి చూడండి, బాగా చూడండి, బాగా స్పష్టంగా చూడండి. మీకు నేర్చుకోవాలి కదా, ఇది మీకోసమే చేసేది. మనకి ఎప్పుడైతే 100K లైక్స్ వచ్చినా అప్పుడు 100K సబ్స్క్రైబర్స్ వస్తే ఇది మీకు ఫ్రీగా ఇస్తాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. సరే, ఇది ఇయర్బడ్స్, వైర్లెస్ ఇయర్బడ్స్, వైర్ ఉన్న ఇయర్బడ్స్. ఇది ఓకే, పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దీంట్లో పోదాం. ఇట్లా మార్చండి ఫస్ట్, ఆ తర్వాత దీన్ని ఇట్లా మార్చండి. ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ లైను ఇక్కడ కరెక్ట్ మార్చాలి. అచ్చం సేమ్ టు సేమ్ మనకి 4 కప్స్ నుంచి వస్తుంది ఇది కెమెరా అనేది. ఇక్కడ కూడా కరెక్ట్గా పెట్టాలి. మీకు ఎట్లా చింపుకోండి, కానీ కరెక్ట్గా చింపాలి అది. ఇది 4 కప్స్ నుంచి వస్తుందని చెప్పినా కదా. ఈ 4 కప్స్కి ఎంతమందికి తెలుసో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి కొంచెం, ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. దీన్ని కరెక్ట్ చింపాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. మీరు చేస్తున్నారేమో నాకు తెలీదు. ఇది పక్కన పెట్టుకోవాలి, ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇది ఈసారి మళ్ళీ ఇట్లా పంచాలి, ఎందుకంటే మనకి కరెక్ట్ ఉంది కదా. ఇదేమి ఎంగిల్ పెట్టవాలి, ఎందుకంటే కట్ చేయడానికి. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టాలి, ఇట్లా మంచాలి, కరెక్ట్గా ఉండాలి అన్నింటికి, ఓకేనా? లైక్ యారోలా మర్చుకోవాలి. నెక్స్ట్ అన్నీ మర్చుకోవాలి. 4 కప్స్ లాగే 4 కప్స్ నుంచి వస్తుంది. అలా అనే 4 కప్స్ అంతా చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పాలి. మనకి గాయపడంలాగా వస్తుంది, కానీ స్క్వేర్ షేప్ వేసుకోవాలి. తిప్పితే మనకు వస్తుంది. రాంబర్ షేప్లో ఉండేది వచ్చేసి మనం కొంచెం సైడ్కి తిప్పితే స్క్వేర్ షేప్లోకి అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్దాం. మనకి కొన్నిసార్లు ఇలా వస్తుందమ్మా, చూడండి, కొంచెం గ్యాప్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే తీయాలి. ఇది కొంచెం దగ్గరికి పెట్టాలి, దానికంటే కొంచెం. ఇది కొంచెం ముందుకు పడేస్తే అయిపోద్ది దాన్ని. ఇప్పుడు 2 కరెక్ట్గా వచ్చాయి కదా ఎడ్జెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అన్నీ అట్లే చేసుకోవాలన్నమాట. ఇది కూడా అన్నీ అట్లనే చేసుకోవాలి. లైక్ యాజ్ 4 కప్స్. ఎంతమందికి 4 కప్స్ తెలుసు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎస్, మీ పక్కన వాళ్ళకు షేర్ చేయండి. దాన్ని కామెంట్లో హార్ట్ సింబల్ అయితే పెట్టండి. ఓకే, మీకు రాకుంటే రెడ్ హార్ట్ సింబల్ పెట్టండి, వస్తే బ్లూ హార్ట్ సింబల్ పెట్టండి, ఓకేనా? రాకుంటే వస్తే కాదు. చూడండి, ఇది మళ్ళీ ఇక్కడ చేసాం కదా మనం. మీకు ఎవరికైతే 4 కప్స్ వస్తాయో వాళ్ళ రెడ్ హార్ట్ సింబల్, ఎవరికైతే 4 కప్స్ రాదో వాళ్ళు బ్లూ హార్ట్ సింబల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చేసినాం కదా ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ మంచి ఇక్కడ కూడా మార్చాలి. ఏంద్రా ఇట్లా మారుస్తానో అనుకోవద్దు. ఇప్పుడే మన ఆటలోకి పోతున్నాం, అసలు ఆటలోకి. ఇది మంచి కెమెరా అనమాట, మంచి లుక్ వస్తుంది పిల్లలకి. ఫస్ట్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఏముండదు అనమాట, లాస్ట్ చూపిస్తామండి. మనకి ఇట్లా అసలు చిన్నగా చిన్న పేపర్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఈ 2 కార్నర్స్ అన్నా ఈ 2 కార్నర్స్ అన్నా చేసుకోవచ్చు. ఇదండి ఇటు అనేది ఈ పేపర్ ఇటు తీసి, ఈ పేపర్ కూడా ఇటు తీసి. ఇది వచ్చిన వాళ్ళు నా కామెంట్లో ఎస్ అని పెట్టండి, ఈ కెమెరా వచ్చిన వాళ్ళు. ఓకే, దీన్ని చేసుకోవాలి. దీన్ని కూడా ఇట్టని అది ఇక్కడ లాగాలి ఇట్లా అతండి. ఇప్పుడు రాదు, కెమెరా షేప్ వచ్చింది అంతే. చూడండి, కెమెరా షేప్ వచ్చిందా? ఓకే, ఇప్పుడు మనం ఆటలో పోదాం. ఇదండి, ఇక్కడ నుంచి ఆట మొదలేదు. ఇంకా అదంతా ఏం చేద్దాం అనమాట. దీన్ని ఇట్లా మర్చాలి, దీన్ని కూడా ఇట్లా మర్చాలి. పైకి వస్తే పైకి రానిదే, ఇది ఇట్లా మర్చాలి. ఇది చినిగట్టు వస్తుంది, కానీ అది ఫస్ట్ నలుగుతుంది. బాగా అనుకోవాలి నీట్గా. అది ఇదండి నాలాగా అనుకోవాలి. కెమెరా అయితే చాలా ఈజీ గైస్, మీరు కొంచెం అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈజీ, ఎంత ఈజీ అంటే మన డాడీ వాళ్ళ కాలంలో దీన్ని ప్యాంట్ అనేలాగా కూడా పిలుస్తారు అనమాట. ఇది చూడండి గైస్, ప్యాంట్ షేప్లో ఉంది. ఇది లెగ్స్, ఇది 2 కార్నర్స్ లెగ్స్ అనమాట. లెగ్స్కి వచ్చే నేను సపోజ్ నా డాడీ వచ్చేసి చూడండి, సేమ్. ఇప్పుడు అంతా అయిపోయింది గైస్, చూడండి.
ఇప్పుడు ఇట్లా లాగితే కింద ఇట్లా ఉంచి ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంచి ఇట్లా లాగితే మనకు వస్తుంది. మళ్ళీ తనేసి మీకు ఇటంటే కనపరాదు, ఏం కనపరాదు. కెమెరాకి మీరు ఫోటో తీయాలంటే పక్కన ఎదుటోళ్ళు ఎవరినైతే మీరు ఫోటో తీస్తున్నారో అది కనపరావాలి కదా, వాళ్ళు కనపరావాలి కదా. సో ఆడైతే మనం బొక్కైతే పెట్టుకోవాలన్నమాట. అంటే మా తమ్ముడు కొంచెం అయితే చించుతున్నాడు. మీరు కానీ మంచిగా రౌండ్గా రావాలంటే పెన్తో కానీ అలా పెన్తో ఏమక్కర్లే, మనం చేతితో చింపి ఆ మిడిల్ అది తీసేసేయాలి, అప్పుడు మీకు కనిపిస్తుంది అదండి. ఇప్పుడు అలా చించితే మీకు బొక్క అయితే కనిపిస్తుంది. అది చిన్న చిన్న పీస్ కూడా ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు తీసి తీస్తే మనకి ఇది కనిపిస్తుంది, వస్తుంది కదండి. ఇప్పుడు దాన్ని కనుక్కొని దీనికంటే ఇప్పుడు మీకు దాన్ని మీరు కొంచెం లైట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకుంటే మీకు స్టెబిలిటీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి, ఏం కనపడటం లేదు కదా. మీరు ఏం గట్టిగా దీని లాగలేదు, దీన్ని లైట్ అటు నొక్కితే మీకు ఇక్కడ అంతా కనిపిస్తుంది ఏమేమి చూడండి. అదండి చూడు మా తమ్ముడు కనిపిస్తాడు ఈ బొక్కల నుంచి. చూడండి మా తమ్ముడు ఐస్, నోస్, లిప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తుంది అనమాట. అవును, ఇది చేశాను కదా, ఇంత కష్టపడ్డాను కదా, మీరు కూడా చేయండి. మాకు వచ్చిన వాళ్ళు ఎస్, మాకు రాని వాళ్ళని నో. ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి కెమెరా. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.